అమరావతి నుంచి తిరుమల వరకు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులకు, మహిళలకు ఒంగోలులో తెదేపా నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. అరాచక పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల 5 ఏళ్ల ధర్మ పోరాటం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిలిచింది అంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై పాదయాత్ర చేపట్టారు. ఒంగోలులోని ప్రజలు ఈ యొక్క కృతజ్ఞత పాదయాత్రకి సంఘీభావంగా ఎంతో అభిమానంతో మమ్మల్ని ఆదరించడానికి వచ్చారు. 1631 రోజు నుంచి మేము పడిన శ్రమ కానీ, నీ కష్టాలు కానీ అన్ని కూడా వీళ్ళకి ఆదరణ చూసాగే ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాలి, పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ ప్రాంతంలోకి మేము రావాలి అని చెప్పేసి వీళ్ళు సగర్వంగా చెప్తా ఉంటే, మేము ఒక మంచి పని కోసం కష్టపడ్డామని చెప్పేసి, ఒక మంచి పని కోసం మేము ఇన్నాళ్లు కష్టపడ్డామని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఆ రోజున మేము రావటానికి గానీ, మమ్మల్ని కలవటానికి వచ్చే వాళ్ళకి గానీ చాలా రకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. వాళ్ళు రావటానికి వీలు లేకుండా హౌస్ అరెస్టులు చేస్తూ మమ్మల్ని ఒక తీవ్రవాదులుగా చూపిస్తూ పోలీస్ పహారాలో ఆ రకంగా చేసినటువంటి పాదయాత్ర, మేము ఆ రోజు చేసిన పాదయాత్ర ఈ రోజు చాలా స్వేచ్ఛగా, ఎవరు మాకు ఆంక్షలు పెట్టేవాళ్ళు లేరు, మా దగ్గరకు వచ్చేవాళ్ళు లేదు. ఆ రోజున రాలేకపోయిన వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ ఆ రోజు రాలేకపోయాము, ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని చూడటానికి మీరు ఇట్లా రావటం కూడా మాకు సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిలపడం కోసం మహిళలు 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేసి 1631 రోజులు శిబిరాలు నిర్వహించి ధర్నాలు చేసి ఆ రోజు దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు పాదయాత్ర చేసి కోట్లాది మంది ప్రజల్ని తట్టి లేపిన మహిళా తల్లులందరూ కూడా ఈ రోజు ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి అమరావతి ముందడుగు వేస్తా ఉన్న సందర్భంలో ఈ రోజు మహిళా తల్లులందరూ కూడా ఒంగోలు రావటం చాలా ఆనందం. మేమందరం కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం.